నిర్లక్ష్యం కాంగ్రెస్ ప్రభుత్వానిది, నష్టం రైతులది. ఇది ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రైతుల దుస్థితి. యాసంగి పంటలు చేతికొస్తున్నా కొనుగోలు కేంద్రాలు పత్తాలేవు. అమ్మకుండా దాచుకునే ధైర్యం లేదు. ప్రభుత్వం కొంటుందన్న భరోసా లేదు. త్రిశంకు స్వర్గంలో అన్నదాతలు నలిగిపోతున్నారు. దళారులు, ప్రైవేటు మిల్లర్లు ఎంత ఇస్తే అంత తీసుకొని పంటలు అమ్ముకుంటున్నారు రైతులు. మొక్కజొన్నది అదే పరిస్థితి, వరి ధాన్యము అంతే గతి. ఇందిరమ్మ రాజ్యంలో దళారులు, ప్రైవేట్ మిల్లర్లు, దోపిడీదారులు, మారు బేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలోని ఊర్ల మీద పడి అన్నదాతలను దోచుకు తింటున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలులో ఇష్టరీతిన వ్యవహరిస్తున్నారు. వాళ్ళు పెట్టిందే రేటు, చెప్పిందే తరుగు. నాణ్యత సంగతి ప్రస్తావన లేదు. గ్రేడ్తో పని లేదు. రైతుల కళ్ళాల మీదే ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. తాలు, తరుగు, పచ్చిధాన్యం పేరుతో క్వింటాకు 1500 నుంచి 1800 రూపాయల వరకు చెల్లిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం ఇస్తామన్న మద్దతు ధర 2369 రూపాయలు. క్వింటాల్కు 500 రూపాయల బోనస్ పేరుతో అదనంగా చెల్లిస్తామని చెప్పారు. కానీ 2025-26 యాసంగి పంటకు బోనస్ కాదు కదా, మద్దతు ధర కూడా దక్కడం లేదని రైతులు వాపోతున్నారు. రోడ్ల మీద, కళ్ళాల్లో, ఇండ్ల ముందు ధాన్యం ఆరబోసుకొని ఎదురు చూస్తున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన గత 2 ఏళ్లలో పంటల కొనుగోలు విధానాన్ని చూసిన రైతులు మాత్రం ఎంత వస్తే అంతకు ప్రైవేట్ వాళ్లకు అమ్మేసుకుంటున్నారు. ప్రభుత్వం మీద నమ్మకం లేక, ఆ బోనస్ డబ్బులు ఎప్పుడు వేస్తారో తెలియక వచ్చిన ధరకే విక్రయిస్తున్నారు. మద్దతు ధర, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు, బోనస్ డబ్బుల కోసం ఎదురు చూస్తే పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతాయని ఆందోళన పడి దళారులు చెప్పిన ధరకే అమ్ముకుంటున్నారు. ఖమ్మం జిల్లాలోని సాగర్ కాలువ కింద సాగు చేసే కల్లూరు మండలంలో ఎప్పుడో కోతలు మొదలు పెట్టారు. దాదాపు పూర్తి కావచ్చాయి కూడా. కానీ ఒక్కో కొనుగోలు కేంద్రం కూడా తెరవకపోవడంతో ఆంధ్ర ప్రాంత మిల్లర్లు, దళారులకు రైతులు ధాన్యం అమ్మేస్తున్నారు. నేలకొండపల్లి మండలంలో మార్చి చివరి వారం నుంచి వరి కోతలు మొదలు పెట్టారు. మొత్తం మిషన్ ద్వారా కొయ్యడంతో వెంటనే వడ్లు చేతికి వచ్చేస్తున్నాయి. కాస్త ఆరబెట్టి తేమ తగ్గాక అమ్ముకుందామంటే కొని నాదుడే కరువయ్యాడు. సర్కారు వారి కేంద్రాలు ప్రకటనలకే తప్ప ఆచరణలో కనిపించడం లేదు. దీంతో నల్గొండ, కోదాడ, సూర్యాపేట, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి ధాన్యం కొంటున్నారు. అయితే వాళ్ళు చెప్పిందే ధర, డబ్బులు కూడా వెంటనే ఇస్తుండటంతో క్వింటాకు 500 రూపాయల నుంచి 800 రూపాయల నష్టానికి రైతులు ధాన్యం అమ్ముతున్నారు. వైరా రిజర్వేర్ కింద సాగవుతున్న వైరా, తల్లాడ మండలాల్లోనూ కోతలు ఊపందుకొని ధాన్యం వచ్చేసింది. అటు కూసుమంచి, ఖమ్మం రూరల్, సత్తుపల్లి, పెనుబల్లి, వేంసూరు మండలాల రైతులు కూడా ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రాల కోసం ఎదురు చూస్తున్నారు. మొక్కజొన్న, వరి పంటలు ఇప్పుడు వస్తా ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఎటువంటి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం లేదు. ఇప్పటికే మొక్కజొన్న 2400 రూపాయలు కింటాకి మద్దతు ధర ఉంటే కొనుగోలు కేంద్రం లేకపోవడం వల్ల బయట 1700కే ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేస్తా ఉన్నారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి తక్షణం మొక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, అనేక ఆందోళనలు చేశాం. వెంటనే ప్రారంభించకపోతే ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున రైతులను సమీకరించి ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కూడా ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తాం. ముగ్గురు మంత్రులు కూడా ఈ రోజు జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం యొక్క సమస్యలు పరిష్కారం చేసే దిశగా ఆలోచించుకోలేదు. రైతుల ఇబ్బందులు ఏంటో పరిశీలించండి. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల కోసం ఎదురు చూస్తా ఉన్నారు, వరి కొనుగోలు కేంద్రాల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసేటట్టు లేదని చెప్పి కేంద్రం మీద నెపం నేడుతున్నారు. కేంద్రం కొన్నా కొనకపోయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించినటువంటి మొక్కజొన్నని, అదేవిధంగా వరిని ఎలాంటి షరతులు లేకుండా 25 క్వింటాలు కొంటాం, ఎకరానికి 20 క్వింటాలు కొంటాం, లేకపోతే ఆన్లైన్ లో లేనటువంటి వాటిని కొనమనేది షరతులు విధించి రైతులకు అన్యాయం చేయొద్దు. ఈ రోజు మద్దతు ధర 2400 ఉంటే మార్కెట్ లో, బహిరంగ మార్కెట్ లో దళారులు 1600కే కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. వందల వేల క్వింటాలు రైతులు ఇవాళ పండించి నష్టపోయే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి వెంటనే కొనుగోలు కేంద్రాలు మార్కెట్ పేరు ద్వారా పెట్టాలని చెప్పి సొసైటీలు, అదేవిధంగా ఇతర కొనుగోలు ఐకేపీ కొనుగోలు కేంద్రాలు గతంలో వరికెల్లా ఉన్నాయి, వాటిని వెంటనే ప్రారంభించి రైతులను ఆదుకోవాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. అందుకని ఈ జిల్లా రైతాంగం రోడ్లు ఎక్కేదానికంటే ముందే మంత్రులు స్పందించాలని చెప్పి మేము రైతు సంఘం ఖమ్మం జిల్లా కమిటీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వరుస సమీక్షలు జరిపిన ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అధికారులు మక్కలు కొంటామన్నారు.
మార్చి 15వ తేదీ నాటికి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరుస్తామన్నారు. ఏప్రిల్ 2వ వారంలో కూడా దిక్కులేదు. మార్కెఫెడ్ పత్తా లేదు. మార్కెటింగ్ శాఖ జాడలేదు. దీంతో 2,400 రూపాయలకు పలకాల్సిన మొక్కజొన్న కేవలం 1,500, 1,600కే అమ్ముకుంటున్నారు. భద్రాద్రి జిల్లాలో అత్యధికంగా సాగు చేసిన రైతులు తీవ్ర నష్టాలకు అమ్ముకొని అప్పులు తీర్చుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో కొనిజల్ర, చింతకాని, బోనకల్లు, మదిర, కామెపల్లి, కారేపల్లి, ఖమ్మం రూరల్, తల్లాడ లాంటి మండలాల్లో 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక లక్షల టన్నుల మొక్కజొన్నలు ప్రైవేటు వ్యాపారులకు అమ్మడం వల్ల కోట్లాది రూపాయలు నష్టపోతున్నారు. మొక్కజొన్నది ఆ కథ, వరి ధాన్యాది ఈ కథ. ఏప్రిల్ 2వ వారం కూడా ధాన్యం కేంద్రాలు ప్రారంభం కాలేదంటే రేవంత్ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఖమ్మం జిల్లా రైతులు భారీ మూల్యం చెల్లిస్తున్నారు. మొక్కజొన్న, వరి సాగులో కూడా లాభాలు గడించలేకపోతున్నారు. మిగిలకపోతే పోయే, అప్పులు కాకుండా ఉంటే అదే చాలనుకొని కన్నీళ్లు దిగమింగుకుంటున్నారు.